As often as ye drink it in remembrance of me. For as often as ye eat this bread and drink this cup, ప్రభు ye వచ్చే do వరకు shew ఆయన the మానవుని Lord's death till he come. ప్రచురించెదరు. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాంపేట నీవెంత పరిశుద్ధుడివో, ఎంత ప్రేమామయుడివో, ఎంత సౌందర్యవంతుడివో, ఎంత అందగాడువో, ఎంత చక్కని దేవుడివో, మమ్మల్ని ఎంతగా ప్రేమించావో మా తండ్రి. అది మళ్ళా పరమగీతం ద్వారా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన స్తోత్రాలు. ధవళవర్ణుడు అయ్యా, మా కొరకే రత్నవర్ణుడు అయిపోయావు తండ్రి. నీ నేత్రములు మా తండ్రి యొక్క పాలతో కడగబడినవి మా తండ్రి. నీ కార్యాలు ఎంత దొడ్డవంటే తండ్రి, రాకూడిన లోకములోనికి మహాదేవుడు మహాపరిశుద్ధుడు వచ్చాడు, నన్ను ప్రేమించాడు, మమ్మల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టి ఎంతగా చేశాడు. దీనికి ఏం చెల్లించగలమయ్యా? ఏమీ ఇవ్వలేని దీనిని దరిద్రులమని ఒప్పుకుంటూ ఉంటున్నాం తండ్రి. మరలా నీ బలచుడు చేరినట్టుగా నువ్వు మా కొరకై తండ్రి నలిగినటువంటి వాడిగా అయిపోయావు. మా కొరకై నీ అమూల్య రక్తధారులు ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చావు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ పాదాల దగ్గరికి వస్తూ ఉంటుండగా యోగ్య మనిషిగా పాల్గొంటూ కావాల్సిన కృప దయచేయి. మా ఇద్దరి మీద దృష్టి ఉంచు. నీ అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆరాధకుల మధ్యలో తండ్రి 4 మాటలు అందించినట్టుగా వారికి మాకు తండ్రి ఆన్లైన్లో వింటున్న అందరికీ అవసరం సంగతులు ఇచ్చి నీవే మహిమ పొందమని ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి అర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో హెబ్రీ లేఖను కాస్త ధ్యానిస్తూ ఉంటున్నాను. During these days, we are meditating the book of Hebrews. హెబ్రీ కొంచెం కష్టతరమైనది కానీ పదే ప్రభుని అడుగుతూ చదువుతున్నాను. The letter to Hebrews is a bit difficult to understand, and time and again I am inquiring with the Lord and meditating. పాత నిబంధన కొత్త నిబంధనలోని హెబ్రీ రాసిన పత్రిక నేను చూసామంటే అహరోను ప్రధాన యాజకుడు. In the Old Testament and also in the New Testament in the book of Hebrews, when we can see Aaron as the high priest. అహరోను తాత్కాలికంగా సేవ చేశాడు. Aaron's ministry was very much temporal. మన ప్రభువు శాశ్వతమైనటువంటి పరిచర్య చేశాడు యాజకుడిగా. But Lord Jesus Christ is the eternal high priest. అంతేకాదు మనం ఇంకా గమనించామంటే అహరోనేమో లేవి గోత్రంలో నుండి వచ్చాడు, మన ప్రభువారేమో యూదా గోత్రంలో నుండి వచ్చాడు. If you see carefully, Aaron has come from the tribe of Levi, whereas Lord Jesus Christ came from the tribe of Judah. ఇది కొంచెం చాలా ఆలోచించవలసి వచ్చింది. These things especially we have to think time and again. అంతేకాకుండా ఆయన మెల్కీసెదెకు ప్రధాన యాజకుడిగా ఆ వరుసలో వచ్చాడంటాడు. And Lord Jesus Christ came in the order of Melchizedek. ఆ మెల్కీసెదెకు యొక్క దీంట్లో వచ్చాడంటే కన్నా మనం మెల్కీసెదెకుని ఎక్కడ ఆరంభంలో చూస్తామంటే ఆదికాండం 14వ అధ్యాయంలో రాజులను జయించి 4 రాజులను జయించి అబ్రాహాము తిరిగి వస్తూ ఉంటుండగా అప్పుడు మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు. First time we can see Melchizedek in the book of Genesis chapter 14, when Abraham won over the 4 kings, when he was returning, and Melchizedek came to him. మెల్కీసెదెకు విషయం రాయబడింది ఏంటంటే కన్నా ఆయన దేవుని యాజకుడు. It is written about Melchizedek that he is the priest of the Most High God. ఆయన వచ్చాడు. He came. 18వ వచనం నుండి 14th chapter of Genesis 14 and verse 18. 18 నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. We are going to read responsively. మరియు షాలిము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. 19. And he blessed him and said, Blessed be Abraham of the Most High God, possessor of heaven and earth. అబ్రాహామును ఆశీర్వదించిన నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను.
And the king of Sodom said unto Abraham, give me the persons and take the goods to thyself. ఇక్కడ ఇంత ఘన విజయం సాధించబడినట్టు తర్వాత ఆ యొక్క కులస్తం ఇదంతా వచ్చింది. ఆ సమయంలో సొదొమ రాజు రాబోయే ముందు షాలేము రాజు వచ్చాడు. And here, after Abraham won the victory, the spoil was so much. Before the king of Sodom approached Abraham, the king of Salem approached Abraham. రొట్టె ద్రాక్షరసం అందించాడు. He brought the bread and wine. అంతేకాకుండా ఏమన్నాడు, సర్వోన్నతుడు దేవుని వలన 19 In 19th verse, Melchizedek is telling, చివరి భాగంలో అంటున్నాడు, in the last portion, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. Blessed be Abraham of the Most High God, possessor of heaven and earth. కనుక ఆకాశము భూమి సృష్టించినటువంటి సృష్టికర్త ద్వారా నువ్వు దీవించబడ్డావు, ఆయన ద్వారా ఈ బలం నువ్వు పొందావు అన్నాడు. And you are blessed by the Most High God, who is the creator and the possessor of the heaven and earth. And because of him, you became so strong. అదే మనం ఇక్కడ చూస్తున్నాం కూడాను హెబ్రీయులకు రాసిన పత్రికలో. That is what we are seeing in the book of Hebrews also. హెబ్రీయులకు రాసిన పత్రిక Book of Hebrews, ముందు 5వ అధ్యాయం చూసుకుంటామా? 5th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Hebrew chapter 5. ఇక్కడ 5వ అధ్యాయంలో అహరోను ఎలా పిలిచాడు ఆ రీతిగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలిచాడని రాస్తున్నాడు. 5వ అధ్యాయం In 5th chapter he is writing 4, 5, 6 వచనాలు 4, 5 and 6. చదువుకుంటాం. All of us. And no man taketh dishonor unto himself, but he that is called of God, as was Aaron. దేవుని చేత So also Christ glorified not himself to be made an high priest, but he that said unto him, Thou art my son, today have I begotten thee. And he saith also in another place, Thou art a priest forever after the order of Melchizedek. కనుక మెల్కీసెదెకు క్రమంలో నువ్వు పిలువబడ్డావు అంటున్నాడు. And the Father is telling that thou art called as a priest forever after the order of Melchizedek. సరే, ఇక మెల్కీసెదెకు గురించి మనం వినాలంటే కన్నా 7వ అధ్యాయంలోకి రండి. If you want to know more about Melchizedek, we can go to 7th chapter. మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటామా? Hebrews 7th chapter verses 1, 2, 3 all together please. For this Melchizedek, king of Salem, priest of the Most High God, who met Abraham returning from the slaughter of the kings and blessed him, to whhom also Abraham gave a 10th part of all, first being by interpretation king of righteousness, and after that also king of Salem, which is king of peace, without father, without mother, without descent, having neither beginning of days nor end of life, but made like unto the Son of God, abideth a priest continually. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. He is having neither the beginning of days nor end of life, but made like unto the Son of God, abideth a priest continually. ఈ మెల్కీసెదెకు మాకు రాయబడింది జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. And this Melchizedek is having no beginning and there is no ending of his life, and he is made like unto the Son of God. అదే మనం చూస్తాం 14వ వచనం నుండి. That is what we are reading even from verse 14 onwards. 14 నుంచి 17 వరకు మార్చి చదువుకుంటాం. 14 to 17 responsively please. మన ప్రభు యూదా సంతానమందు జన్మించినది స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీ చెప్పలేదు. And it is yet far more evident, for that after the similitude of Melchizedek there ariseth another priest. మెల్కీసెదెకు పోలిన వాడిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, కావున మేము చెప్పిన సంగతులు మరింత విశదమై ఉన్నది. 17 For he testifieth, Thou art a priest forever after the order of Melchizedek. ఇట్లా జీవమునకు ఆదియు జీవమునకు అంతము లేనటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు, and there is no beginning to his life and there is no ending to his life. అంతేకాదు జీవిత కాలమునకు ఆది అయినా అంతమైన లేనటువంటి అదే ఇక్కడ కూడా రాస్తాడు. అంటాడు ఎలా ఇచ్చాడంట 15 కలుపబడింది. దాని నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. In 15 and 16 verses of 7th chapter. And for that after the similitude of Melchizedek there ariseth another prophet, at the ending of 16th verse, but after the power of an endless life. అంతేకాదు
అహరోనిక పరిచర్య ఈ భూమి మీదే. And Aaron's ministry is only upon this earth. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్య పరసంబంధమైనది. And the ministry of Lord Jesus Christ is the heavenly ministry. హెబ్రీయులకు రాసిన పత్రిక Book of Hebrews, 8వ అధ్యాయం 8th chapter. 1-2 వచనాలు చదువుకుంటాం. First 2 verses all together, please. అందుకే చదువుకుంటాం. All of us, Hebrews 8, 1 and 2. Now of the things which we have spoken, this is the sum. We have such an high priest, who is set on the right hand of the throne of the majesty in the heavens, a minister of the sanctuary and of the true tabernacle, which the Lord pitched, and not man. కనుక ఇది పరసంబంధమైనటువంటి పరిచర్య ప్రభుది. And the Lord's ministry is heavenly ministry. ఇంకో మాట చెప్పాలంటే గన యాజకులు జంతువుల యొక్క రక్తాన్ని ఒలికించాలి, వధించాలి, బలి అర్పించాలంటే. In another words, we can say these priests have to spill out, have to shed the blood of the animals. లేవ్యకాండము Book of Leviticus 17వ అధ్యాయం. 17. లేవ్యకాండం 17వ అధ్యాయం Leviticus chapter 17, 11వ వచనం 12వ వచనం. verse 11 and 12. 11 వరకు చాలు, 11 ఒకటి 17 11 Only 11th verse. 17, 11 of Leviticus, all of us. చదువుకుంటాం. For the life of the flesh is in the blood, and I have given it to you upon the altar to make an atonement for your souls. For it is the blood that maketh an atonement for the soul. ప్రాయశ్చిత్తము చేయును. దానిలో ఉండే ప్రాణము, రక్తం, ప్రాణములు రక్తం ఉంది. ఆ రక్తము బలిపీఠం మీద చెందిన ద్వారా ప్రాయశ్చిత్తమవుతుంది. And there is life in that blood, and by spilling out the blood, that maketh an atonement for the soul. మానవుని యొక్క ప్రాణం ఎక్కడుంది అని చెప్పి శాస్త్రజ్ఞులు కనుక్కోవడానికి చాలా కాలం పట్టింది. See, the scientists, they have made research after research to find out where the soul of man is. అయితే బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాయబడి ఉంది. In the word of God, Bible, it is written long back. మన ప్రభువుడు ఏమంటాడు? నేను ఇచ్చింది దేని కొరకు? పరిచర్య చేయించుకుని రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చానికి వచ్చా అన్నాడు. Lord Jesus Christ said, I have come to this world not to be ministered unto, but to minister and also to offer my life as an atonement for the souls of many. ఇంకా మనం చూసామంటే If you see further, హెబ్రీయులకు రాసిన పత్రిక Book of Hebrews 10వ అధ్యాయం chapter 10. జంతువుల యొక్క బలి అక్కడ మనం గమనించామంటే Hebrews 10th chapter, 4-5 వచనాలు verses 4 and 5. చదువుకుంటామా? All of us. For it is not possible that the blood of bulls and goats should take away sins. Wherefore, when he cometh into the world, he said, Sacrifice and offering thou would not, but a body hast thou prepared me. ఇంకేమంటాడు తెలిసిన 10వ వచనము, 10వ అధ్యాయం 10వ వచనం 10:10. చదువుకుంటాం. All of us. By the which will we are sanctified through the offering of the body of Jesus Christ once for all. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12 నుంచి 14 వరకు చదువుకుంటాం. 12 to 14 altogether. ఈయన అయితే But this man, after he had offered one sacrifice for sins forever, sat down on the right hand of God, from henceforth expecting till his enemies be made his footstool. For by one offering he hath perfected forever them that are ఒక్క sanctified. అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచువాడిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక ఒక్క అర్పణ ద్వారా అందరూ కూడాను సదాకాలము సంపూర్ణంగా పరిశుద్ధులుగా చేసినాడు. By one offering he hath perfected forever them that are sanctified. అంతేకాకుండా అనేక బలులు అర్పించవలసి వచ్చింది. Not only that, in the Old Testament they have to offer sacrifices after sacrifices many. దహన బలి, పాపరాధ బలి, అపరాధ బలి, సమాధాన బలి, నైవేద్య బలి యొక్క బలులు ఎన్ని జంతువులు అర్పించవలసి వచ్చింది. They have to offer these 5 kinds of sacrifices: the burnt offering, the sin offering, the peace offering, the trespass offering, and the meat offering. For all these 5 sacrifices, so many animals they have to offer. అయితే ప్రభు ఒక్క అర్పణ ద్వారా అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. But Lord Jesus Christ, by his single offering, he has perfected everybody. 9వ అధ్యాయం 28వ వచనం.
And హెబ్రీ Hebrews 9:28, చదువుకుంటామా? all of us. అలాగనే So క్రీస్తు Christ was కూడా once offered to అనేకుల bear the sins పాపములను of many, భరించుటకు and unto them ఒక్కసారి that look for him shall he అర్పించబడి appear the second time without sin unto salvation. ఒక్కసారి అర్పించబడ్డాడు అంతే. Once for all he offered himself. అంతేకాకుండా మనం చూసామంటే గన If you see, ఎలాంటి జంతువు అర్పించాలి, ఏ దోషము, ఏ కల్మషము, ఏ కుటిది కానీ గుడిది కానీ అని ఏది ఉండకూడదు. and what type of animal is to be sacrificed? It should be without blemish, without spot, and also it should not have any infirmity, maybe broken leg or anything. Such things should not be there. A perfect animal. లేవియా కాండము Book of Leviticus 22వ అధ్యాయం 22. Leviticus chapter 22. పంతొమ్మిది 20 వచనాలు Verses 19 and 20. చదువుకుంటామా? All of us. వాడు You shall offer at your own will a male without blemish of the beeves, of the sheep, or of the goats. But whatsoever hath a blemish, that shall ye not offer, for it shall not be acceptable for you. కనుక మగదిగా ఉండాలి. తర్వాత ఏమంటాడు, అది ఏ దోషము, ఏ కల్మషము, ఏ కళంకము ఏది ఉండకూడదు. And the offering must be a male offering, and it must be without blemish or of the beeves. మన ప్రభువారు లోకంలో చూపించుకున్నాడు. And Lord Jesus Christ has shown himself before the whole world. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర చూసి ఏమన్నాడు, ఇదిగో దేవుడు గొర్రెపిల్ల అన్నాడు. That's why John the Baptist, by looking unto Lord Jesus, he was telling, behold the Lamb of God. అంతేకాదు ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కూడా అన్నాడు. And the same John the Baptist, he has declared, he is the Lamb of God who taketh away the sins of the whole world. ఇందాక ఆరాధనలు చూస్తూ వచ్చాం, ప్రభు ఏ కల్మషము, ఏ దోషము, ఏ నేరము లేనటువంటి వాడుగా ఉన్నాడు, ఏ పాపం లేని వాడుగా ఉంటున్నాడు. During the time of worship, we were seeing that Lord Jesus Christ is without sin and without blemish. There is no spot in his life. He is altogether. చేష్టల్లో పాపం లేదు, ఆయన నడకల పాపం లేదు, ఏ పాపం లేనటువంటి మహాపరిశుద్ధుడు. He is the most holy God. There is no sin in his thoughts. There is no sin in his walk or talk or looks or motives behind his thoughts. Nowhere, no sin is there. అంతేకాక ప్రభు ఏమన్నాడు తెలుసునా, నా యందు పాపము నన్ను ఏమైనా స్థాపించగలరని అడిగాడు. Not only that, Lord Jesus Christ challenged the people, can anyone show any sin in me? యోహాను సువార్త John's Gospel 8వ అధ్యాయం chapter 8. ఆరాధన కూడా చూసాం మనము. During the time of worship, we were meditating these things. వ్యభిచారంలో పాటు వాడు స్త్రీని తీసుకొచ్చారు. They brought a woman who was caught in the act of adultery. ఇలాంటి వాళ్ళు రాళ్ళు తీసుకొని కూడా చంపాలన్నారు. And they all demanded, such people who are caught like that, they must be stoned to death. కనుక ఏం చెప్తావు చెప్పు అంటున్నాడు. And they are asking him, demanding him, tempting him, what you are going to tell. ఇంత శాస్త్రులు పరిసయ్యులు అందరూ చేరారు. And all the scribes, all the Pharisees gathered around him. ప్రభు ఏం చేశాడు, What he said? ఏం మాట్లాడకుండా ఉన్నాడు. He was so silent. త్వరగా చెప్పు. And they are demanding, come on, quickly you give the judgment. దొరికినాడు అనుకున్నారు. They thought that they have caught Lord Jesus. ఎందుకంటే అందరినీ కుమారి నీ పాపాలు క్షమించబడ్డాయి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, అందరిని క్షమించేస్తున్నాడు. Because this man is forgiving everybody. My son, thy sins have forgiven thee. My daughter, thy sins have forgiven thee. Wherever he goes, he is forgiving sins. Now we could catch him. ఇప్పుడు నేను పాపాలు క్షమించబడ్డాయమ్మా అని అంటేగనా మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని చెప్పి రాళ్ళు తీసుకొని కూడా చంపుతామరా. Suppose if Lord Jesus Christ says to her, thy sins have forgiven thee, then immediately they thought he is trespassing the law of Moses and we can stone. లేకపోతే రాళ్ళు తీసుకొని కూడా చంపండి అంటే, Suppose if he says, okay, you can kill her. అప్పుడు వాళ్ళు రోమా గవర్నమెంట్లో ఉండారు. They were under the Roman government, under the Roman authorities. కనుక పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు ఏం మాట్లాడాడు తెలుసునా? When they came to Pilate, what Pilate said? యోహాను సువార్త 18వ అధ్యాయం John's Gospel 18th chapter. 31, 32. John's Gospel 18th chapter
verses 31 and 32. చదువుకుంటాం. All of us. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ Then ధర్మశాస్త్రం said Pilate చొప్పున unto అతన్ని them, తీర్చుచునగా, Take ye him యూదులు, and judge him according to ఎవరికి your law. మరణ శిక్ష విధించుటకు Jews మాకు therefore said అధికారం unto లేదు. him, It is not lawful for us to put any man to death, that the saying of Jesus might be fulfilled which he spake. మీ ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చండి అయ్యా అని చెప్పాడు పిలాతు. And Pilate, he said unto those people, You can judge him according to your own law. మేము మేము మా 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 యొక్క ధర్మశాస్త్ర ప్రకారము మేము ఈ రీతిగా తీర్పు తీర్చలేము, ఎందుకంటే కన్నా మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం లేదు. So the Jews were answering unto him, We cannot judge him according to our law, because it is not lawful for us to put any man to death. కనుక మేము రోమ అధికారంలో ఉన్నాం. We are under the Roman authority. అందుకనే మీ దగ్గరికి తీసుకొచ్చాం. That's why, O Pilate, we brought him to you. పిలాతు ఏమంటున్నాడు తెలుసు? What Pilate is telling? 19వ అధ్యాయంలో ఇతనిది ఏ దోషము లేదు. And in 19th chapter, I find no fault in him. 6వ వచనంలో కూడా అదే మాట అంటాడు. 19:6లో కూడా అదే మాట అంటాడు. 19:6 same thing. అంతేకాదు ఇక అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు ఏమంటాడు తెలుసునా? And Judas Iscariot, who betrayed Lord Jesus Christ, what he is telling? ప్రభుని యేసుక్రీస్తు వారికి సిలువేస్తూ ఉంటే, శిక్ష విధిస్తూ ఉంటే, అయ్యా నిరపరాధి రక్తం, అయ్యా నిరపరాధి అయ్యా కనికరించండి అంటున్నాడు. And when Lord Jesus Christ was crucified, when he is shedding his blood, and Judas Iscariot is crying, I have betrayed the innocent blood. His blood is innocent. రకరకాలుగా మనం చూస్తూ వచ్చామంటే ప్రభువు ఏ పాపం చేయని వాడు. So from any angle you can see, the Lord Jesus Christ never committed any sin. కనుక ఏ పాపం చేయనటువంటి ఆ ప్రభువు మన కొరకై పాపాత్ముడిగా అయిపోయాడు. Such a sinless God who never committed any sin, he became sin for us. ఆయన పాపము చేయలేదు. He never did any sin. పాపం ఎరుగుడు. He knew no sin. ఆయనందు ఏ పాపము లేదు. In him there is no sin. లేఖనాలు చెప్తాయి. Yes, in the word of God it is written. అలాంటి ప్రభు, And such a great God. ఆయన ఈ రీతిగా అప్పగించబడడానికి కారణం మన కొరకే. And he was betrayed means it is because of you and me. ఇంకా మనం చూసామంటే If you see further, లేవియా కాండము Leviticus 16వ అధ్యాయం 16. లేవియా కాండం 16 1-2 వచనాలు. Leviticus chapter 16, the first 2 verses. చదువుకుంటామా? All of us. And the Lord spake unto Moses after the death of the two sons of Aaron, when they offered before the Lord and died. And the Lord said unto Moses, Speak unto Aaron thy brother, that he come not at all times into the holy place within the veil before the mercy seat, which is upon the ark, that he die not. For I will appear in the cloud upon the mercy seat. ఈ శాసనాలను చూస్తూ వచ్చామంటే మోషేకి ఇచ్చిన కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఇవన్నీ చూస్తే ఏ కొంచెం తేడా వచ్చినా చావాల్సిందే. If you see the commandments, the statutes, the principles or the laws, what God has given to Moses, any minor mistake in following those commandments ultimately results into the death of that person. ఉదాహరణ ప్రభు అంటున్నాడు ఇక్కడ. Here the Lord is telling, అహరోను కుమారులు ఇద్దరు కూడా చచ్చిపోయారు. Aaron's two sons, they died. వాళ్ళు ఎవరు? నాదాబు, అబీహు. Nadab and Abihu, the two sons of Aaron, they died. 10వ అధ్యాయము 10th chapter, లేవియా కాండం 10వ అధ్యాయం Leviticus chapter 10. 10వ అధ్యాయం 1-2 వచనాలు. First 2 verses. అహరోను కుమారులైన And Nadab and Abihu, the sons of Aaron, took either of them his censer, and put fire therein, and put incense thereon, and offered strange fire before the Lord, which he commanded them not. And there went out fire from the Lord and devoured them, and they died before the Lord. ఏముంది, వేరే అగ్ని తీసుకొచ్చేసి ధూపం వేస్తాంలే అని చెప్పి అనుకొని సొంత తలపుతో తీసుకొచ్చారు. And what they thought, those two sons, Nadab and Abihu, and whatever fire, see, no fire, the fire makes no difference. So they brought strange fire and offered. అంతే, వెంటనే ఆ పైన అగ్ని వచ్చి వాళ్ళని చంపేసింది. Immediately the fire from the Lord came and devoured them. ఆ రీతి దేవుని యొక్క వాక్యంలో ఏ కొంచెమైనా తేడా వచ్చిందంటే గన ఆయన పద్ధతుల్లో చావే. In a similar way, any minor deviance from the word of God, from his commandment, results in the death. అలాగే కన్నా నేటి దినాల్లో ఉంటే మనం అందరం అవుట్. If the same rule is applied today, none of us would be sitting here, we would not be standing here. అంతే, కనుక అందరూ చావాల్సిందే. Everybody must be put to death. కనుక ప్రభువు అంత పరిశుద్ధుడని, ఆయన కార్యాలలో అన్నిట్లో లోతైన మర్మాలు ఉన్నాయని చెప్పి ఎరుక చేయుటకై అలా చేస్తూ వచ్చాడు.
to show that the Lord is the most holy God and his judgments are unfathomable. So to show his greatness, he did like that. 16వ అధ్యాయం 16th chapter of Leviticus. లేవి కాండం చదువుకుంటామా మొదటి 2 వచనాలు. First 2 verses. అహరోను ఇద్దరు The Lord spake కుమారులు unto యెహోవా Moses after the death of the two సమీపించి sons of Aaron, చనిపోయిన when they తర్వాత offered before యెహోవా the Lord and మోషేతో died. మాట్లాడి ఇట్లా The Lord said unto Moses, నేను Speak కరుణాపీఠం unto మీద Aaron thy brother, and మేఘములో come కనబడుదును at all కనుక times into the holy place నీ which is సహోదరుడైన before the అహరోను mercy seat, చావకుడినట్లు అతడు which is మందసం upon the మీద ark, కరుణాపీఠం that he die not, ఎదురున్న for I left అడ్డుతెర here in the లోపలికి cloud upon ఎప్పుడు the నువ్వు mercy రాకూడదని అతనితో చెప్పుము. దేవుడి మందిరము 3 భాగాలుగా ఉంది. The tabernacle, it was of 3 parts. వెలుపలి ఆవరణము, The outer court, తర్వాత పరిశుద్ధ స్థలము, then the holy place. ఒక తెర ఉంది, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం. After that, there is a veil, and beyond that curtain, the most holy place. బయటేమో ఒక బలిపీఠం ఉంది, And in the outer court, the brazen altar is there, తర్వాత ఇత్తడి గంగాళం ఉంది, the brazen laver is there. తర్వాత పరిశుద్ధ స్థలం. Then we can enter into the holy place. పరిశుద్ధ స్థలంలో మనం చూసామంటే If you see the holy place, కుడివైపున సముఖపు బల్ల, and the right side, we are having the table of shewbread. ఇంకా ఎడమ వైపున దీపస్తంభం, And on the left side, the golden candlestick is there. కొంచెం తగ్గించి గాలి ఏరిపోతున్నాయి. సరే, తర్వాత ఎదురుగా మనం చూసామంటే కన్నా ధూప వేదిక, సువర్ణ ధూప వేదిక. Before that, near the veil, near the curtain, the altar of incense, golden altar of incense. దాని తర్వాత ఒక తెర ఉంది. And after that, the curtain is there, the veil. ఆ తెరకు లోపల, And if you go inside that, beyond that curtain, బయటేమో వెలుపల ఆవరణము, బయట వెలుపల ఆవరణము, outside the outer court is there. ఇప్పుడు చెప్పిందేమో పరిశుద్ధ స్థలము. And these 3 furnishings are in the holy place. ఈ తెర లోపల చూసామంటే అతి పరిశుద్ధ స్థలం. And beyond the curtain, it is known as the most holy place. అక్కడ మందసం ఉంది. There the ark of the Lord is there. మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. And in the ark, there are 3 furnishings, 3 things are there. 10 ఆజ్ఞల యొక్క 2 పలకలు ఉన్నాయి. And 2 tablets of those 10 commandments. తర్వాత వాళ్ళు ఆ రెండులో భోంచేసినటువంటి మన్నా గుర్తుగా ఒక ఓమెరు కొల పాత్రలో, బంగారు పాత్రలో మన్నా ఉంది. And in a small pot, manna is there as a memorial for the manna what they have eaten in the wilderness. తర్వాత చిగురించినటువంటి ఎండిపోయిన అహరోను కర్ర ఉంది. And not only that, the third thing in that ark is Aaron's budded rod. ఈ 3 ఆ యొక్క మందసంలో ఉన్నాయి. So in that ark, these 3 things are there. దానిపైన ఒక కరుణాపీఠం ఉంది. And above that, there is a mercy seat. ఆ కరుణాపీఠంకు 2 కెరూబులు ఉంటున్నాయి. And on the mercy seat, there are 2 cherubims. ఆ కెరూబులు వాళ్ళ రెక్కలు 2 కూడా పైన కలుచుకుంటున్నాయి. And the wings of the cherubims, they are meeting at the top. కిందికి చూస్తున్నారు. Always they are looking down to the mercy seat. యాజకుడు, ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ వాళ్ళు ఎప్పుడు కూడాను వెలుపల ఆవడము, పరిశుద్ధ స్థలము, ఇక్కడ సేవ చేయాలి. The priests and also the high priest, they can serve the Lord only in the outer court and also in the holy place. That's all. అంతే. ఆ లోపలికి వెళ్ళకూడదు అతిపరిశుద్ధ స్థలానికి. Nobody can go into the most holy place. అదే మనం చదువుకున్నాం. That is what we have read. 16:2. 16:2. నేను కరుణాపీఠం మీద The Lord said unto Moses, Speak unto Aaron thy brother, that he come not at all times into the holy place, within the veil before the mercy seat, which upon the ark, and he die not. ఎల్లప్పుడూ రాకూడదు అతనితో చెప్పుము. అసలు రాకూడదు. He should not come at all. ఇంకో స్థలం రాయబడింది, రెప్పపాటును చూసినా చచ్చిపోతారంట. And in another place it is written, just he wink at it, by mistake a twinkling of eye, in that he looks like that, he will die. అయితే ఒక్కసారి మాత్రం వెళ్ళాలి. అది ప్రాయశ్చిత్తార్థ దినం ఉంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ ప్రాయశ్చిత్తార్థ దినములో యాజకుడు తన కొరకు బలి, తన కుటుంబం కొరకు బలి, ప్రజల కొరకు బలి, ఆ రక్తం తీసుకొని భయముతో వణుకుతో ఎడల పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, తర్వాత అక్కడ ధూప వేదికని ధూపార్తి తీసుకొని, తర్వాత దాంట్లో సాంబ్రాణి వేసుకొని భయముతో వణుకుతో ఆ యొక్క తెర తీసి అతి ప్రస్థలంలోకి వెళ్తాడు. And once in a year, the high priest is permitted to enter into the most holy place. He has to offer sacrifice for himself, he has to offer sacrifice for his family, and after purifying himself,
he has to take the censer from the altar of incense and he has to put the frankincense in that, and taking that censer, he, with so much fear and trembling, he will be entering into the most holy place, that too once in a year. అంతేకాకుండా ధూపం వేసినాక సాంబ్రాణి వేసినప్పుడు పొగ కమ్ముతుంది మేఘం మాదిరి, మేఘం మాదిరి కమ్ముతుండగా చూస్తాడు. And when he puts the frankincense in the censer, and suddenly the smoke will come, and through that smoke he will see. ఆడిపోగానే దేవా నన్ను కనికరించావు, నేను బతికానని మొట్టమొదటి సూచిస్తాడు. So the first thing what he will do is, Lord, thou had mercy on me, I am still alive, I praise thee, O Lord. He will praise the Lord. ఆడికి వెళ్ళి ఆ యొక్క రక్తాన్ని 7 సార్లు ప్రోటిస్తా అంట. Then he will sprinkle the blood there on the mercy seat 7 times. అది దేవుడు అంగీకరిస్తపైన అగ్ని వచ్చి దహిస్తుందంట. If God accepts that, the fire from the Lord, from heaven it will come and it will consume that blood. ఈ యాజకుడు బయటకు వచ్చే వరకు ఎవడు గాని లోపలికి పోకూడదు. Till the high priest comes out of the most holy place, nobody should go inside. అతడు బయటకు వచ్చి అప్పుడు చెప్తాడు, అయ్యా మీ తరఫున నా తరఫున అర్పణ అది దేవుడు అంగీకరించాడు, అతి పరిస్థితుల్లోకి వెళ్ళాను, ఆ రక్తాన్ని అక్కడ 7 సార్లు ప్రోక్షించాను, దేవుడు కనికరించాడు, ఇది మనకు మా పర్వదినము, మన పాపాలను క్షమించేశాడు, వెళ్ళండి అంట. And the high priest, after coming out of the most holy place, because as it is told on the day of atonement he will go and he will come out, then he will declare to all the people, the Lord has accepted our offering, and I have sprinkled that blood 7 times on the mercy seat, and I praise the Lord because I am still alive. The Lord has accepted us, our sins are forgiven, this is the day of atonement, this is the most holy day, he will declare. ఇది ఇంత భయముతో వణుకుతో చేయవలసినటువంటి కార్యాలు. And these are the deeds, acts they have to perform with much fear and trembling. అయితే నేడు మనకు ఏం చేశాడు దేవుడు? Today when we see what the Lord has done for us, ప్రభు చేసిన కార్యం అద్భుతకరమైనది. and the Lord has done a wonderful work. ఎంత ఆశ్చర్యకరమైందంటే ఒట్టి యాజకులే కాదు, మనం కూడా దారుణంగా వెళ్ళడానికి మంచి అవకాశం ఇచ్చాడు. See the Lord what he has done, not only the high priest once in a year, but the Lord has paved the way for ordinary people like you and me to enter into the most holy place anytime you want. హెబ్రీయుల రాసిన Hebrews 10వ అధ్యాయం chapter 10 19 నుంచి 23 వరకు 19 to 23. ప్రభు అంటాడు, నాకు శరీరం ఇచ్చాడు అంటాడు. Lord says, thou hast given a body unto me. కనుక ఆ శరీరము కనుక అది సిలువలో ఆయన వేలాడినప్పుడు, ప్రాణం వదిలిపెట్టినప్పుడు, సమాప్తం అన్నప్పుడు ఆ యొక్క తెర పైనుండి కింది వరకు చినిగింది. పరిశుద్ధ స్థానానికి అధిప స్థానానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చినిగింది. When he was hanging on the cross, the moment when he shouted, it is finished, and when he gave up the ghost, at the same time in the temple, the veil which is separating the holy place and the most holy place, it was torn into 2 pieces from top to bottom. మత్తయి సువార్త Matthew 27వ అధ్యాయం 27వ అధ్యాయం chapter 27 50 50 and 51. చదువుకుంటామా? All of us. యేసు మరలా And బిగ్గరగా behold, the కేకలు veil of వేసి the temple was ప్రాణం rent in విడిచెను. twain from అప్పుడు the top to the దేవాలయపు bottom, తెర and the earth పైనుండి did కింది quake, వరకు and రెండుగా the rocks చినిగెను. rent, భూమి and the వణికెను. graves were opened, and many వాళ్ళ bodies of the saints which slept arose. ఆ తెర పైనుండి కింది వరకు. From the top to the bottom. ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు. Now anybody can go. యాజకుడే కాదు, మనం కూడా వెళ్ళొచ్చు. You need not be the high priest or a priest. You can go. కనుక మన అందరికీ ధారాళమైనటువంటి ప్రవేశం ఇచ్చాడు. And God has given to you and to me, to every one of us, an abundant entrance. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం Hebrews 10th chapter 19 నుండి from 19 onwards 23 వరకు up to చదువుకుంటామా? 23, all of us. Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus, by a new and a living way, which he hath consecrated for us, through the veil, that is to say, his flesh. And having an high priest over the house of God, let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience, and our bodies washed with pure water. Let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised. కనుక ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు ధారాళంగా. Now every one of us are having an abundant entrance. ఆ తెర మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అంటాడు. And he says the curtain is nothing but the body or the flesh of Lord Jesus. ప్రభువు యేసుక్రీస్తు వారు చించబడ్డాడు.
Lord Jesus Christ was torn into pieces. కనుక ఆయన చించబడగానే ఆ యొక్క తెర కింది నుంచి పైకి కాదు, పైనుండి కిందికి జిగింది. The moment when his flesh is torn, and when he was crushed, when he said it is finished, when he gave up the ghost, that veil, not from bottom to the top to the bottom, it was torn. ఈ తెర ఎలా తయారు చేయాలని చూస్తే కన్నా ఎంత దట్టమైందంటే ఎవడు చింపలేడు. See, that veil, how it is prepared, that is so thick, any human being, he cannot torn it. కనుక అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టగానే కేక వేసి సమాప్తం అనగానే పైనుండి కింది వరకు చినిగింది. But such a thick veil, when the Lord Jesus Christ was hanging on the cross, when he gave up the ghost, when he said it is finished, it is torn from top to bottom into twain. ఇప్పుడు అంటాడు ధర్మశాస్త్రంలో కొట్టేశాను, మీరు ధారాళంగా రావచ్చు అంటున్నాడు. Now what the Lord is telling, now I have satisfied the law, now you can come directly into the most holy place. ఎంత గొప్ప ధన్యత మనకు దయచేశాడు. What a wonderful privilege God has given to us. దేవుని సన్నిధిలోనికి ఎప్పుడైనా ఏ వాడైనా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఆయన గర్భాలయంలోకి వెళ్ళిపోవచ్చు. You and I can go to the presence of God, to the most holy place, anytime, 24/7. 10వ అధ్యాయము 10th chapter of Hebrews. 10వ అధ్యాయం మొదటి వచ్చాం. First words. మళ్ళీ చదువుకుంటాం. హెబ్రీ 10:1. 10:1 of Hebrews. అందరం చదువుకుంటామా? All of us. ధర్మశాస్త్రం For the law having a shadow of good things to come, and not the very image of the things, can never with those sacrifices which they offered year by year continually make the comers therefore unto perfect. వాడిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరబు. అన్ని బలులు అర్పించినప్పటికీ ఏ యాజకునికి కానీ ఎవరికి కానీ ఇవి సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు. Though they offered so many sacrifices in the Old Testament, see, those sacrifices cannot make those people who come thereunto perfect. అదే 10వ అధ్యాయం 9వ వచనం. 10:9. మనం అందరం All చదువుకోవాలి. of us. Then said he, Lo, I come to do thy will, O God. నేను వచ్చి He ఉన్నాను taketh away the first, చెప్పుచున్నాడు. that he may establish the second. అర్పింపబడుచున్నవి ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. మొట్టమొదటి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతా అది ఏం చేస్తున్నాడు, దానికి ఆ శాస్త్రాన్ని కొట్టేస్తున్నాడు, దీన్ని నెరవేరుస్తున్నాడు. And the Lord is taking away the first. He is making the law null and void, and so that he may establish the second. కనుకనే మనం ఇప్పుడు ఆరాధించాం. That's why we were worshipping the Lord. దేవా ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. Lord, what a privilege thou hast given unto us. నువ్వు గావించినటువంటి ఆ బలియాగం ద్వారా నేను క్షమాపణ పొంది ఉన్నాను. Because of thy sacrifice on the cross, we all received the forgiveness of our sins. నీ రక్తం ద్వారా విమోచన, విడుదల, పాప క్షమాపణ దొరికింది. And because of thy blood we were redeemed and we are forgiven of our sins. అంతేకాదు మేము అతి పరిస్థితుల్లో ధైర్య ప్రవేశం కలిగి ఉంటున్నాం. Not only that, we are having a bold entrance into the most holy place. అంతేకాదు మాకు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. Not only that, our Lord Jesus Christ is the high priest interceding for us. కనుక పరిశుద్ధాత్మ కూడా పంపించాడు మాకు. Not only that, he has given us the Holy Spirit. తద్వారా మేము ఎన్నో సంగతులు అర్థం చేసుకుంటున్నాం. Because of the Holy Spirit we are able to understand many things. కనుక ఒకటి మనం తలంచినామంటే నువ్వు శాశ్వతుడైనటువంటి ప్రధాన యాజకుడు. And when we see one after another, you are the high priest forever. నువ్వు యూదా గోత్రంలో పుట్టావు, లేక మెల్కీసెదెకు క్రమంలో మా కొరకై యాజకుడు అయ్యావు. And you are born in the tribe of Judah, in the order of Melchizedek. Thou hast become our high priest. జంతువుల రక్తం కాదు, నీ అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి పావన రక్తాన్ని కార్చావు, యాగ రక్తం బొట్టు వరకు కార్చావు. Not because of the blood of the animals, but thy precious blood. Even thou hast shed thy precious blood, such a holy blood, invaluable blood, till the last drop for us. ఇప్పుడు అనేకమైనటువంటి బలులు అర్పణలు అక్కర్లేదు. Today we need not offer so many sacrifices. పాత నిబంధనలో ఉంటే గానీ ఎన్ని అర్పణలు అర్పించాలా, అపరాధ పరిహార బలిని, దాన బలిని, పాప పరిహార బలిని, సమాధాన బలిని, నైవేద్య బలి, ఇన్ని బలులు అర్పించాలి మేము. In the Old Testament, time and again everybody has to offer these 5 kinds of sacrifices: burnt offering, sin offering, trespass offering, peace offering, and meat offering. ప్రభు ఇప్పుడు మేము అలాంటివి ఏవి అర్పించవలసిన పనే లేదు. Lord, today we need not offer all those sacrifices. నీ ఒక్క అర్పణ ద్వారా మేము పావనపరచబడ్డాం, పరిశుద్ధపరచబడిపోయాం. By the only one sacrifice of thine,
and we are redeemed, and we are made holy. ఎంత ప్రేమతో మా కొరకే బలి అర్పించావయ్యా. And with what a love thou hast offered thyself as a sacrifice నిన్ను unto ఎలా us. ప్రేమించకుండా ఉండగలము? How can we live without loving thee? అంతేకాదు పాత నిబంధనలు చూసామంటే ఏ కొంచెం తేడా వస్తే సావే. And even in the Old Testament, any little deviation from the commandment of God, the result is immediate death. ప్రభా మమ్మల్ని బతికించావు. Lord, thou hast made us alive. జీవంలోకి తీసుకొచ్చావు. Lord, thou hast given us life నిన్ను eternal. ఆరాధిస్తున్నాం, We are worshipping. స్తుతిస్తున్నాం. We are praising thee. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు And when we approach the table, నా ప్రభు చేసిన గొప్పదైన కార్యాన్ని తలపోసుకోకుండా ఎలా ఉండగలము? how can I participate without remembering the great work the Lord has done on the cross? నిన్ను మిక్కుటమైన ప్రేమతో ప్రేమిస్తున్నామయ్యా. Lord, Lord, we are loving you with incomparable love. ఆనాడు ఆమెతో అన్నావు కదా, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కనుక ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది. On that day, O Lord, thou hast said, her many sins are forgiven, that's why she is loving me the most. అంతేకాదు ఆమెగా అత్తరు పొడి తీసుకొచ్చింది. She brought an alabaster box. ఎవరు చెప్పారు? Who told her? ఎవరు చెప్పలే. Nobody told her to bring an alabaster box. ఈవేళ నీ పాపాలు క్షమించబడిపోతాయి, వెళ్ళు, తద్వారా నువ్వు తీసుకొని పోయినటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టు, ఆ ఇల్లంతా కూడా పరిమళ వాసనతో నిండిపోతుంది. And who told her, today your sins are going to be forgiven? You take an alabaster box and break that box and apply it to him, and the whole room will be filled with the odor of the ointment. Who told her? ఆ యొక్క ఇల్లు ఎవరిది? పరిశీలి ఇల్లు. And whose house was that? It is the house of a Pharisee. అంత ప్రశ్నలతో అనుమానాలతో వీడితో ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ పరిశీలి ఇంటికి వస్తే ఎలా కూర్చుంటాడా, ఎలా నిలబడతాడా, ఎలా కడుగుతాడా, ఎలా మాట్లాడతాడా, ఇవే వాళ్ళ ధోరణి. కానీ ఆయన దేనికి వచ్చాడని ఏం వాళ్ళకు కొంచెం కూడా అవగాహన లేదు. See, in that house of the Pharisee, when Lord Jesus Christ came, everybody was observing how he is going to stand, how he is going to kneel down, how he is going to dine, and what he is going to speak. People are observing all the external things, but the purpose for which he came there, nobody is having the understanding. ఆయన చేయవలసిన కార్యాలు ఏమీ చేయలేదు. Nobody has done what is to be done unto him. కొంతమంది అలాగే వస్తారు కూడా. Some people, they will come like that only. ఎవరు ఆరాధిస్తారు, ఎట్లా ఆరాధిస్తారు, ఏంటి సంగతి, ఏమైనా ఆరాధించే అవసరం ఏమైనా ఉందా, ఏమైనా కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. Some people, they will come to the house of God. How the people are going to worship, what he is going to worship. Even people are coming, how they are standing to see. కనుక రకరకాలైనటువంటి ఇక క్రిటికల్ మైండ్తో ఉంటారు. With all critical minds to criticize the people, that is the aim of their life. అలా వచ్చావంటే If you have come like that, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. the Lord is speaking to you. ప్రభా ఎంత గొప్ప దేవుడువు, Lord, what a great God art thou. నన్ను క్షమించుటకు వచ్చావు, You have come to forgive me, నన్ను కడుగుటకు వచ్చావు, to wash me, నన్ను పవిత్రపరచడానికి వచ్చావు, to sanctify me, నన్ను నీ బిడ్డగా చేసుకున్నానికి వచ్చావు, and to make me as your child, నీ సొత్తుగా చేసుకున్నానికి వచ్చావు, to make me yours. నా జీవితాన్ని నీకు అనుగుణంగా ఉండాలని చెప్పి మాట్లాడి వినిపించాలని వచ్చావు. Lord, you have come to this world so that to make me to hear that how my life will be acceptable unto thee. నీతోనే నేను నిండిపోవాలని కోరుతున్నాను. I want to be filled by thee. నీ ప్రియుడు ఏంటి అంత విశేషం ఏంటి? What is the speciality of your beloved? ఇక్కడ పాడుతున్నావు, ఆఫీసులో పాడుతున్నావు, నిన్ను ఏం మాట్లాడిన కూడా యేసయ్య 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 అంటావు. And you are singing here, you are singing in the office, in the city bus, in the train, wherever you are going, you are singing. And what is the speciality of your beloved? చెప్పు. Tell. సూర్యాపేటలో ఒక సుందరరావు అని ఒకడు ఉండేవాడు, చనిపోయాడు. There is one brother by name Sundarrao in Suryapet. ఆయన He is no more. ఆయన దీంట్లో పనిచేస్తాడు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ R&Bలో పనిచేస్తాడు. He was working in roads and buildings department. ఆయన చిన్న మందిరం కట్టించాడు. And he constructed a small church building. నేను ఖమ్మంలో ఉండేవాడిని. Brother was ministering in Khammam. ఓపెన్ చేస్తారా అని చెప్పి వచ్చాడు. And for the dedication of that church building he came. అందరూ అంటున్నారు, R&Bలో పనిచేసేవానికి ఇల్లు ఎట్లని చూడు, ఆయన కట్టించిన మందిరం ఎట్లని చూడు. And everybody was telling, the person who is working in the roads and buildings department, see his own building and see the building he built for the house of the Lord. కనుక R&Bలో చేస్తున్నా అంటే కన్నా అక్కడ బిల్డింగ్ కాదు, ఇక్కడ బిల్డింగ్ కడుతూ ఉంటాడు మామూలుగా అయితే. In general,
In general, if anybody is working for the roads and buildings department, and there the building will be like road and his building will be the true building. కనుక అంత లంచాలు మోసాలే. So everywhere bribes and all deceitful ways of earning. ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే But this brother Sundarrao is so faithful. ఒకసారి బస్సు ఎక్కాయంట. Once he boarded a bus, బస్సులో కండక్టరు ఈయన బంధువు. and conductor in the bus was his own relative. కనుక ఏనాడు బాబా నేను కొనొద్దు, నేను టికెట్ చేస్తాను, నువ్వు కొనొద్దు అన్నాడు. And not only he is a relative, he is a baba also. And so, and that conductor was telling, Baba, you need not pay. I will pay and I will take the ticket. తనకు తెలిసిన వాడు కొనడని, తనకు తెలిసి కొనడని. And see, he knew very well, Brother Sundarrao knows very well, he says like that he will never punch the ticket. కనుక అక్కడి నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు 2 టికెట్లు కొనుక్కున్నాడు. And that's why this brother, while returning, how was